అండి అమ్మగారి అయ్యకు వందనాలండి. మాది విజయవాడ అండి. మా యానికి పరిస్థితి ఏంటంటే పిల్ల పెళ్లి 4 రోజులు పెట్టుకున్నాం. ఆయన బాగోలేదు, అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఉంటున్నాడా కాలు పొంగిపోయి మొహం పొంగిపోయింది. ఏమైందో తెలియదు. విజయవాడ హాస్పిటల్ చెప్పిన హాస్పిటల్ లేదండి. తీసుకెళ్ళాం. ఏ డాక్టర్ స్కానింగ్లు అన్నీ చేస్తున్నారు, రక్త పరీక్ష చేస్తున్నారు, కానీ మనిషి ఈ ప్రాబ్లం చెప్పట్లేదు. అలాగే 1.5 లక్షలు ఖర్చు పెట్టామండి. వారం అయింది, మనిషి అట్టాయిగా ఉన్నాడు కానీ తగ్గలేదండి. రాత్రి పగులు నా భర్త కోసం ఏడ్చా. రాత్రి 12, 1 గంట అయినా అలాగా గుండె మీద చేతి వేసుకొని ఈ మనిషి చచ్చిపోయిన పరిస్థితులు అయిపోయాడండి. అసలు దింపడానికి కూడా మాకు ఈ అవకాశం కూడా లేదు. అలాంటిదే ఒక రోజున రాత్రి 12 అయింది. పాస్టర్ గారి నుంచి ఫోన్ వచ్చిందండి. పాస్టర్ గారి నెంబర్ కూడా మాకు లేదండి. మా నెంబర్ పాస్టర్ గారు లేదండి. కానీ దేవుడు గొప్పవాడండి. ఎప్పటి నుంచో ఎన్నోసార్లు పాస్టర్ గారు మమ్మల్ని రమ్మన్నారు. ఫస్ట్ నుంచి మేము పూజలు చేసామండి. మేము యేసుపైపు నాకు ఇష్టపడగలం కాదండి, కానీ దేవుడు గొప్పవాడు. నమ్మకం, దేవుడు నమ్మానండి. దేవుడు ఉన్నాడు. ఈ రోజు ఎందుకంటే నా భర్త బతుకున్నాడంటే ప్రభు ఉన్నాడండి. ఫోన్ చేశానండి పాస్టర్ గారు, మా తమ్ముడండి పాస్టర్ గారు. ఫోన్ చేసి అక్క డాక్టర్ గారు చెప్పారో లేదో నీకు తెలియదండి, కానీ చెప్పే పాస్టర్ గారు ప్రతి మాట ఆయన నోట ఉంది. డాక్టర్ గారు ఏ మాట అన్నాడో ఆ ప్రతి మాట పాస్టర్ గారు నోటి నుంచి వచ్చింది. స్కానింగ్ 1.5 లక్షలు అయిందండి ఖర్చు, అయినా తగ్గలేదు. ఏడ్చాం, ఎలపోసాం. అసలు బతుకుతాడో బతకడో నమ్మకం లేదండి. అలాంటి పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, శనివారం నీ భర్తను తీసుకొని రామన్నాడు. కనీసం నా భర్తకి మంచి దించే ఓపిక కూడా లేదండి. ఎలా తీసుకురాని ప్రభువుని ఏడుకున్నా. దేవుడిని వదిలేసా, ప్రభుని నమ్మా. తండ్రి నా భర్తని ఎలా బతికిస్తావో, నా భర్తను తీసుకెళ్ళి శక్తి నువ్వు తండ్రి ఇస్తే నేను కంపల్సరీ నా భర్తను తీసుకొని వస్తానని మాట ఇచ్చాను పాస్టర్ గారికి. అలాగే పాస్టర్ గారు మా మధ్య గారు ఉన్నారండి. పాస్టర్ గారు చిలబా మధ్య గారు, మా మధ్య గారు తీసుకొని ఆటోలో చేతుల మీద వేసామండి. చేతుల మీద వేసి తీసుకొచ్చాం పాస్టర్ గారి దగ్గరికి. మనిషిని చేతుల మీద తీసుకొచ్చాం. పాస్టర్ గారు దయ వల్ల, దేవుడి కృప వల్ల నా భర్త 1 వారం దిగనాడు, 2వ వారం నడిచి వచ్చాడండి. అందరికీ వందనాలండి. మంచి ఒక సందర్భం అండి. ఇప్పుడు మనిషి రూపులేఖలు లేవు, రేపో మాపు చనిపోతాడేమో అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. మా సొంత పెద్దమ్మ గారి పాప మా అక్కండి. ఇప్పటి నుంచో రమ్మంటే వస్తానుకునే వారు తన భర్త చావుబొద్దు వెళ్ళిపోతూ ఉంటే చివరికి దేవుడి వద్దకు వచ్చారు. ఫస్ట్ వారం చేతులు మోసుకొచ్చారు, 2వ వారం నడుపుతూ వచ్చాడు, 3 తనకతానే విజయవాడానికి. ఇది 8వ వారం అండి. కుటుంబ సమేతంగా వారు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించనుగాక. దగ్గరగా తప్పకూడదు. కూర్చోండి.